హలో అందరికీ, నేను మీ భవ్య. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నెల్లూరు స్టైల్ మామిడికాయతో చేపల పులుసు చేస్తున్నాను. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో మామిడికాయ ముక్కలు తగులుతూ సూపర్గా ఉంటుంది. దీనికైతే నేనైతే కేజీన్నర ఫిష్ అయితే తీసుకున్నాను. 2 కేజీలు తీసుకుంటే మొత్తం వేస్టేజ్ బోర్డు నాకైతే కేజీన్నర అయితే వచ్చింది. మా హస్బెండ్ తీసుకొచ్చారు. ఇంకా దీన్ని అయితే సాల్ట్ వేసి ఒక 3-4 టైమ్స్ అయితే బాగా కడుక్కున్నాను. ఇలా 3-4 టైమ్స్ అయితే మొత్తము ఇలా క్లీన్ చేసుకున్నాను. వాటర్ పోసి మళ్ళీ ఇలా ఎంత బాగా క్లీన్ చేసుకుంటే ఫిష్ మొత్తము ఇలా బ్లడ్ గలీజ్గా ఉంటుంది కదా, ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకో నీట్గా అయిపోతుంది. నేనైతే ఇది కొంచెం ఫ్రై అండ్ కొంచెం అయితే కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. మొత్తం కర్రీ చేస్తే ఇంకా మా చిన్న బాబుకి అయితే ఫ్రై ఇష్టము, అందుకనేసి ఇంకా కొంచెం ఫ్రై కొంచెం కర్రీ చేద్దామని కొంచెం అయితే ఫ్రై కోసం తీసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ కోసం అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను. ఒక ప్లేట్లో కొంచెం కారము, ఒక 1-1.5 టేబుల్ స్పూన్ కారము, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసి అంతా ఒకసారి కలుపుకొని ఇందాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ ఒక్కొక్కటిగా ఇలా వేసుకుంటూ ప్లేట్లో మొత్తము ఇందాక నీట్గా అన్నీ వేసుకొని ఒక్కొక్క పీస్కి ఇలా మంచిగా కారం పట్టించుకోవాలన్నమాట. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క పీస్కి ఇలా మొత్తం అయితే నేను కారం పట్టించేసాను. నెల్లూరు స్టైల్ అంటున్నా కదా, నెల్లూరు వాళ్ళైతే ఇలా ఫస్ట్ అయితే పీసెస్కి కారం పట్టించి పక్కకు పెడతారు. మనమైతే డైరెక్ట్ వేసేస్తాం కదా. ఇప్పుడైతే అవి ఒక 15 మినిట్స్ అయితే మ్యారినేషన్ చేసుకోవాలి. ఈలోపు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో మెంతులు మసాలా కోసము ప్రిపేర్ చేస్తున్నాను. మెంతులు, 2 యాలకులు, 2 లవంగాలు, కొంచెం జీలకర్ర. ఈ ప్రాసెస్లో అయితే చేయండి, చాలా బాగా వస్తుంది. కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు వేసి అవన్నీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక ఇలా వేయించుకోవాలి. ప్రాసెస్ అంతా సిమ్లోనే వేయించుకోవాలి. హైలో పెడితే ఏంటంటే పైన మాడిపోయి లోపల సరిగా వేగవు. సిమ్లో ఇలా వేయించుకోవాలి. చూడండి మంచిగా వేగిపోయాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. నేనైతే ఇవి దింపి ఇప్పుడైతే ఇవి తీసి అయితే మంచిగా వేగిపోయినాయి కదా, ఇవి తీసి అయితే చల్లారబెట్టుకుంటున్నాను. కర్రీ కోసం ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని, వెడల్పు కడాయి ఇలా పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఫిష్ కర్రీ కదా, ఫిష్ కర్రీకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పోపు దినుసులు, ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఇలా ఒకసారి గరిటె సహాయంతో మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు, మనం ఆల్రెడీ ఫిష్ పీసెస్లో వేసాం కాబట్టి పసుపు అయితే కొంచెమే వేసుకోవాలి. చూడండి కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. ఇలా అయితే వేగనిచ్చుకోవాలి. చూడండి 50% అయితే వేగిపోయా, బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు దీనిలోకి అయితే 1.5 టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువనే ఉండాలి ఫిష్ కర్రీస్లోకి, లేకపోతే ఫిష్ కర్రీ అనేది స్మెల్ వచ్చేస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేస్తేనే అది డామినేట్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి చూడండి మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయినాక వేయించుకొని నేనైతే ఒక 3 చిన్న టమాటాస్, ఒక 3 టమాటాస్ తీసుకొని ఇలా మిక్సీ పట్టుకొని ప్యూరీ లాగా చేసుకొని అది కూడా వేసుకుంటున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మంచిగా పచ్చివాసన పోయినాక తర్వాత టమాటో పేస్ట్ అయితే వేసుకోవాలి. టమాటాలు అలా కట్ చేసి వేసినాం అనుకోండి సరిగా ఉడకవు, అందుకనే పేస్ట్ వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు చూడండి నూనె పైకి తేలిందాక మనము ఉడికించుకోవాలన్నమాట. చూడండి నూనె పైకి తేలింది కదా, అంచుల వెంబడి కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీంట్లోకి మనము కారం అవి యాడ్ చేసుకుందాము. చూడండి నూనె ఎంత పైకి తేలుతుంది, ఇలా పైకి తేలినప్పుడే యాడ్ చేసుకోవాలి. లేకపోతే అలాగనే యాడ్ చేసుకున్నాం అనుకో పచ్చి ఉంటుంది, కర్రీ అనేది టేస్ట్ అనేది ఉండదు. నేను ఇందాక ఆల్రెడీ ఫిష్ కలుపుకున్నాను కాబట్టి ఇప్పుడు చూసుకొని కారం వేసుకోవాలి. ఒక 1-1.5 స్పూన్ అయితే కారం వేసుకున్నాను. ఒక 1 స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ ఇందాక యాడ్ చేసాం కాబట్టి దాన్ని చూసుకొని అయితే యాడ్ చేసుకోండి. ఆల్రెడీ ఫిష్ పీసెస్కి పట్టించాం కాబట్టి ఇందులో కొంచెం తగ్గించి వేసుకోండి, లేకపోతే ఎక్కువగా అయిపోయే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు కారం, ఉప్పు అన్నీ వేసుకొని కలుపుకున్నాక ఒక 500 గ్రామ్స్ అంటే కొంచెము చింతపండు తీసుకొని అది బాగా స్క్వీజ్ చేసుకొని అందులో నుంచి రసం తీసుకొని ఇలా పోసుకున్నాక కొంచెం వాటర్ తీసుకొని మరీ చిక్కబడుతుంది కదా, చిక్కబడకుండా మనకు కావాల్సిన క్వాంటిటీలో చూడండి ఈ క్వాంటిటీలో అయితే నేనైతే చేసుకున్నాను. మరి అది ఉడుకుతుంటే చిక్కబడిపోతుంది కదా, ఈ క్వాంటిటీలో తీసుకొని మూత పెట్టుకొని నూనె పైకి తేలిందాక అంచుల వెంబడి నూనె రావాలండి. అంచుల వెంబడి చూడండి ఇలా నూనె పైకి తేలిందాక ఒకసారి
మరలనిచ్చుకోవాలి. చూడండి నూనె అయితే పైకి తేలిపోతుంది కదా. ఇప్పుడైతే మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న ఫిషెస్ ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటిగా మెల్లగా జారవిడ్చుకోవాలి. అన్నీ ఫాస్ట్ చేసినాం అనుకోండి ఇంకా అవైతే మొత్తం విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదైతే లైవ్ ఫిష్ తెచ్చిండు మా హస్బెండ్. ఇంక ఇప్పుడైతే ఫిషెస్ వేసినాక అయితే అస్సలు మనమైతే గరిటనే పెట్టకూడదు. గరిట పెడితే మాత్రం ఫిష్ అయితే విరిగిపోతుందని మాత్రం గుర్తుంచుకోండి. గరిట అయితే అస్సలు పెట్టకుండా ఓన్లీ మనం చూడండి ఇలా పట్టుకొని ఇట్లా కదులుకోవాలన్నమాట. ఇలా ఒకసారి ఒక 10 minutes ఉడికించిన తర్వాత మనం ఇందాక వేయించి అవి మిక్స్ చేసుకున్నాం కదా, నేనైతే రోట్లో దంచుకున్నాను మిక్స్ చేసేంత టేస్ట్ ఉండదని. అది కూడా వేసుకొని ఒక మామిడికాయ అయితే చెక్కు తీసి, నెల్లూరు స్టైల్ చెప్పాను కదా, ఒక మామిడికాయ చెక్కు తీసి లాస్ట్లో అన్ని మసాలాలు వేసాక ఫైనల్గా ఒక్కొక్కటిగా పైన ఇలా వేసుకుంటుండాలి. అవి లాస్ట్లోనే వేసుకోవాలి. ఒక 2 minutes అయితే స్టవ్ బంద్ చేస్తామన్నాక మాత్రమే వేసుకోవాలి. అప్పుడు మామిడికాయలు పంటికి తగులుకుంటూ చాలా బాగుంటుంది. అప్పుడైనా మామిడికాయలు వేసుకుంటూ తిప్పొద్దండి, గరిట అస్సలు పెట్టొద్దు. జస్ట్ మనం ఇలాగనే ఇలా కదులుపుకోవాలన్నమాట బాండీని పట్టుకొని. ఇంకా అంతే, ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఫిష్ కర్రీ రెడీ.